హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఆర్బీఐ షాకింగ్ న్యూస్, 11 బ్యాంకులు లైసెన్స్ రద్దు అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా 2024లో ఆర్బీఐ 11 బ్యాంకుల లైసెన్సును రద్దు చేసింది. ఈ చర్య వినియోగదారులను కూడా ప్రభావితం చేసింది. ఆర్బీఐ ఏ ఏ బ్యాంకులపై చర్య తీసుకుందో ఇక్కడ మీరు చూడవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ ప్రయోజనాలను పరీక్షించడంలో దాని బలమైన వైఖరికి ప్రసిద్ధి చెందింది. ఈ సంవత్సరం 11 బ్యాంకుల లైసెన్సులను రద్దు చేయడం ద్వారా కఠినమైన చర్యలు తీసుకుంది. ఈ బ్యాంకులు శాశ్వతంగా మూసివేయబడ్డాయి మరియు డిపాజిట్లను స్వీకరించడం మరియు లావాదేవీలు నిర్వహించడం వంటి వాటి కార్యకలాపాలు నిషేధించబడ్డాయి. డిపాజిటర్లను రక్షించడానికి మరియు నియంత్రణ సమ్మతిని కొనసాగించడానికి ఈ నిర్ణయం తీసుకోబడింది. ఈ బ్యాంకుల కొనసాగింపు డిపాజిటర్లకు గణనీయమైన నష్టాలను కలిగిస్తుందని ఆర్బీఐ తన అధికారిక నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ ఆర్థిక సంస్థలకు తగినంత మూలధనం మరియు స్థిరమైన సంపాదన సామర్థ్యం లేదు. అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంలో మరియు డిపాజిటర్లకు తిరిగి చెల్లించడంలో వారి అసమర్థత బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లోని అనేక నిబంధనల ఉల్లంఘనకు దారితీసింది. పర్యవసానంగా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వారి లైసెన్సులను రద్దు చేయటం అవసరమని సెంట్రల్ బ్యాంక్ భావించింది. 2024లో లైసెన్సులు రద్దు చేయబడిన బ్యాంకుల జాబితా: 1. దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. శ్రీ మహాలక్ష్మి మార్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, తపోయ్, గుజరాత్. హిరియూర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, హిరియూర్, కర్ణాటక. జయప్రకాష్ నారాయణ్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్, బస్మత్ నగర్, మహారాష్ట్ర. సుమేపూర్ మార్కంటైల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సుమేపూర్, పాలి, రాజస్థాన్. పూర్వాంచల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, గాజీపూర్, ఉత్తరప్రదేశ్. సిటీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర. బనారస్ మార్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, వారణాసి, ఉత్తరప్రదేశ్. శింషా సహకారి బ్యాంక్, న్యామిత్ర, మాధుర్, మాండ్య, కర్ణాటక. ఉరవకొండ కోఆపరేటివ్ సిటీ బ్యాంక్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్. మహాభైరబ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, తేజ్పూర్, అస్సాం. ఈ మూసివేతల వల్ల ప్రభావితమైన డిపాజిటర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ కార్పొరేషన్ చట్టం 1961 ప్రకారం పరిహారం పొందేందుకు అర్హులు. నిబంధనల ప్రకారం కస్టమర్లు తమ డిపాజిట్లలో 5 లక్షల వరకు క్లెయిమ్ చేయవచ్చు. ఈ బీమా పథకం బాధిత డిపాజిటర్లకు కొంత ఆర్థిక ఉపశమనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్బీఐ యొక్క నిర్ణయం భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క సమగ్రతను మరియు విధి విధానాలను అనుసరించడానికి దాని నిబద్ధతను నొక్కి చెబుతుంది. నిబంధనలు పాటించిన బ్యాంకులు లైసెన్సులను రద్దు చేయడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి మరియు అన్నిటికీ మించి డిపాజిటర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి సెంట్రల్ బ్యాంక్ తన లక్ష్యాన్ని బలోపేతం చేస్తుందని ఆర్థిక సలహాదారులు చెబుతున్నారు.